ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 100 కోట్లు 28న మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్సీ సీటు బైపోల్. లోక్సభ ఎన్నికల ముందు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్క ఓటుకు 3 నుంచి 5 లక్షల దాకా ఆఫర్. ఓటర్లు గోవా, ఊటీ, కొడైకెనాల్ తరలించిన లీడర్లు. సిట్టింగ్ సీటు చేజారకుండా బీఆర్ఎస్ పార్టీలు. కష్టకాలంలో ఉన్నాం, అండగా ఉండండి అని కేటీఆర్ వేడుకుంటున్నారు. అసలు ఇలా బతిలను ఆడుకునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అసలు కేటీఆర్ గారు? మీరు ఆదేశించే పరిస్థితి నుంచి అసలు బతిలాడే పరిస్థితికి ఎలా దిగజారిపోయింది మీ పార్టీ పరిస్థితి అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉండే మీకోసం పోరాడి ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళకి మీరు ఎటువంటి స్థానం కల్పించారు, అసలు మీకోసం పోరాడిన వాళ్ళకి మీరు ఏం చేశారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మీ పార్టీ కష్టకాలంలో ఉండేసరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గుట్టికే వాళ్ళు చేరారు. మళ్ళీ మీరు వాళ్ళని కాపాడుకోవడం కోసం గోవా, ఊటీ, కొడైకెనాల్ని వేరే ప్రాంతాల్లో పెట్టేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అందించేయటం. మీరు ఎలా చేసినా ఏమి చేసినా కూడా పార్టీ మారాలనుకునేవారు ఖచ్చితంగా మారుతారు. అది 100% కరెక్టు. ఎందుకంటే వాళ్ళు మీకోసం పార్టీలో చేరలేదు, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ స్వలాభం కోసం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీలో జాయిన్ అవుతారు. అది పక్కా. మీరు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని మంత్రాలు వేసినా అవి పారదు. చేరాల్సినోడు చేరిపోతాడు. మీరు వేడుకున్నా ఎవరు ఆగరు.